అందరికి నమస్తే. మనమంతా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ బిజీలో ఉండి ఒక పెద్ద ఇష్యూను పట్టించుకున్నాం. బట్ అర్థం కాలేదు. ఏందంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో వెస్ట్ బెంగాల్ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు ముకుల్ రాయ్ అనే ఒక ఎమ్మెల్యేను డిస్మిస్ చేసింది. ఎమ్మెల్యే పదవిని తప్పించింది. అక్కడ ఇక్కడ సేమ్ డ్రామా. తెలంగాణలో ఎట్లా నడిచిందో కలకత్తాలో కూడా వెస్ట్ బెంగాల్ కూడా అట్లే నడిచింది. సేమ్ అక్కడ ఆప్షన్లు ఉన్నాయి, ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చిండ్రు. స్పీకర్కు వినియోగించుకోలే, కొట్టేసింది. అయితే ఇప్పుడు నిన్న మొన్న మళ్ళీ విచారణ స్టార్ట్ అయింది. యాక్చువల్గా మన స్పీకర్కి ఇచ్చిన టైం అక్టోబర్ 31. అక్టోబర్ 31 లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకొని సుప్రీంకోర్టు చాలా సీరియస్గా అయిపోయింది. కానీ మన స్పీకర్ లైట్ తీసుకున్నారు. మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయిండు. సుప్రీంకోర్టు సోమవారం నాడు విచారిస్తుంది దాన్ని. అసలు ఇప్పుడు ఈ హైకోర్టు కలకత్తా హైకోర్టు ఒక ఎమ్మెల్యే మీద వేటు వేసిన తర్వాత అక్కడ ఎమ్మెల్యే మీద నెక్స్ట్ ఇక్కడ కూడా చాలా సీరియస్ వ్యవహారం జరుగుతుందేమో అన్న ఒక చర్చ ఉంటుంది కదా. సిమ్టమ్స్ సేమ్ ఉంది, సేమ్ కేసు, సేమ్ సెక్షన్స్, సేమ్ ఎమ్మెల్యేస్. అయితే ఈ కేసు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు స్పీకర్ ముందు అటెండ్ అయిన వాళ్ళు ఎవరు, అరకేపూడి గాంధీ ప్లస్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళిద్దరూ అటెండ్ అయ్యారు. వాళ్ళు సేమ్ అదే బుకాయింపు, మేము పార్టీ మారలేదు, బీఆర్ఎస్లోనే ఉన్నామని. కానీ కలకత్తా హైకోర్టు దేశంలోనే ఫస్ట్ టైం ఒక హైకోర్టు ఒక ఎమ్మెల్యే పదవిని తప్పించడం. అది చెప్పిన తర్వాత వీళ్ళకి చాలా పరిశాన్ పట్టుకున్నది. పరిశాన్లనే పరిశాన్ అయిపోయింది ఇది. ఇప్పుడు ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి కాపాడతాడు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు కాపాడతారని అనుకున్నారు. కానీ ఇక్కడ చూస్తే సిచ్యువేషన్ వేరేలాగా ఉంది. అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ఎమ్మెల్యే ఒకవేళ పార్టీ మారి ఉంటే అక్కడ ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉప ఎన్నిక వస్తే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు తర్వాత విషయం. కానీ ఆ కాన్స్టిట్యున్సీకి ఏదో ఒకటి జరుగుతుందనే ఒక నమ్మకం ఈ గవర్నమెంట్లో కూడా అదే జరుగుతుంది. కాబట్టి మనం మాట్లాడుతున్నాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీళ్ళు అటెండ్ అయ్యారు ఇద్దరు. స్పీకర్ సమక్షంలో పోచారం, అరకేపూడి గాంధీ క్రాస్ ఎగ్జామినేషన్. ఒక షార్ట్ బిట్ కలకత్తాలో ఏం జరిగిందో చెప్తా. 2021లో బీజేపీ నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే 2021లో ఆయన వచ్చి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ వాళ్ళ పార్టీలో చేరిన తర్వాత బీజేపీ స్పీకర్ కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేస్తే ఆయన 10 నెలలు పట్టించుకోలే, సేమ్ మన స్పీకర్ రాకనే. పట్టించుకోకపోతే వాళ్ళు హైకోర్టుకు పోయినరు. హైకోర్టు అన్నది స్పీకర్కి చెప్పింది, ఒక నిర్దిష్ట టైంలో మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. చెప్తే నిర్ణయం తీసుకోలేదు. సుప్రీంకోర్టుకు పోయినారు వాళ్ళు. సుప్రీంకోర్టు ఏమన్నది, సుప్రీంకోర్టు ఏం చేసింది, హైకోర్టుకు ఇది ఏదో చూడమని చెప్పింది. హైకోర్టు ఏం చేసింది, 2 వారాల టైం ఇచ్చింది స్పీకర్కి. నీకు ఆల్రెడీ అంతకుముందు చెప్పినాం కదా, మీరు నిర్ణయం తీసుకోలేదు, మీకు 2 వీక్స్ టైం ఇస్తున్నాం, 2 వీక్స్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోమన్నారు. అంటే ఆ స్పీకర్ ఏం చేసిండు, సేమ్ ఇక్కడ మన దగ్గర జరుగుతున్నట్లే అసలు ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, పార్టీ మారలేదు, ఆయన బీజేపీలో ఉన్నాడు అని చెప్పి ఆయన ఒక తీర్పు ఇచ్చిండు ఏదో ఒక నిర్ణయం తీసుకోమంటే. తీసుకుంటే ఎందుకంటే సాక్ష్యాలు సరిగా లేవు వీళ్ళ దగ్గర, వీళ్ళు ఇచ్చే పేపర్ కటింగ్స్, వీడియో కటింగ్స్ సాక్ష్యాలుగా పరిగణించలేము అని చెప్పిండు స్పీకర్. చెప్తే హైకోర్టు ఏం చేసింది, వీళ్ళు మళ్ళీ హైకోర్టుకు పోయినారు అవన్నీ సాక్ష్యాలు తీసుకొని. పోతే ముకుల్ రాయ్ అని ఒక ఎమ్మెల్యేను డిస్మిస్ చేసి పడేసింది. నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఎలక్షన్ ఉన్నాయి, 1 సంవత్సరం ముందు డిస్మిస్ అయిపోయిన ఎమ్మెల్యే గిరిపోయింది లాస్ట్కి. సేమ్ మన దగ్గర అదే జరుగుతుంది కదా ఇప్పటి వరకు. ఇప్పటిదాకా స్పీకర్ అసలు అక్టోబర్ 31 లోపు నిర్ణయం తీసుకోలేదు. అక్టోబర్ 31 వరకు కోర్టు టైం ఇచ్చింది. సుప్రీంకోర్టే టైం ఇచ్చింది. అక్కడనేమో హైకోర్టు ఇచ్చింది, కానీ ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చింది. ప్లస్ ఇక్కడ కూడా సేమ్ సాక్ష్యాలు, ఆధారాలు ఏంటి ఇవన్నీ నడవవన్న వార్తలే బయటకు వస్తున్నాయి. ఇవేం నడవవు అంటే వీళ్ళను డిస్క్వాలిఫికేషన్ చేయకూడదు అని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఆ సాక్ష్యాలుగా పరిగణించొద్దని. కానీ ఇప్పుడు అక్కడ హైకోర్టు చెప్పిన తర్వాత ఒక్కొక్కరికి అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉప ఎన్నిక రాబోతుంది. గెలుపు ఓటములు అన్నీ ఒకలాగానే ఉండవు. ఒక్క జూబ్లీహిల్స్ కాబట్టి కింద పడి మీద పడి ఓటుకు 5,000 ఇచ్చి, 6,000 ఇచ్చి, చీరలు ఇచ్చి, కుక్కర్లు ఇచ్చి, లిక్కర్లు ఇచ్చి అన్నీ చేసిర్రు. కానీ అన్ని కాన్స్టిట్యున్సీలు అట్లే ఉండదు సుమా. ఈసారి ఒకసారి అలర్ట్ కూడా ఉంటుంది కదా. దొంగోట్లు అన్ని దగ్గర వేయలేరు కదా, దొంగోట్లు అన్ని దగ్గర వర్కౌట్ కాదు కదా. కాబట్టి వీళ్ళ భయం. వీళ్ళు పాపం రేవంత్ రెడ్డి నమ్ముకొని ఉన్నారు. రేవంత్ రెడ్డి ఎలక్షనే రాదన్నాడు కదా, ఎలక్షన్ రాదు, లేకపోతే కాపాడతారు, చట్టంలో బొక్కలు ఉన్నాయి, ఆ బొక్కలన్నీ మనం కాపాడతాయి, చట్టం చూసుకుంటుంది, రేవంత్ రెడ్డి గారు చూసుకుంటారు అని వీళ్ళ నమ్మకం, గట్టి నమ్మకం. కానీ ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన షాక్తోన అసలు రేపు ఏం జరుగుతుంది అనేది రేవంత్ రెడ్డి చేతిలో ఏమి ఉండదు, స్పీకర్ చేతిలో ఉండదు. అక్కడ స్పీకర్ నిర్ణయం తీసుకుంటేనే కదా. ఇప్పుడు ఈ స్పీకర్ ఏమో నిర్ణయం తీసుకోనికే వెనక ముందు అవుతుండు. నిర్ణయం తీసుకుంటే మళ్ళీ సేమ్ కలకత్తా టైప్ అవుతుందేమోనని. కానీ నిర్ణయం తీసుకోకపోతే కూడా చాలా సీరియస్ ఉండదు. సుప్రీంకోర్టు చాలా సీరియస్ విషయం చెప్పింది కదా. ఎవరైనా ఎమ్మెల్యేలు మీకు సహకరించకపోతే, విచారణకు సహకరించకపోతే వాళ్ళ మీద మీరు సీరియస్ నిర్ణయం తీసుకొని వాళ్ళ పార్టీ మారినట్టుగానే భావించి డిస్క్వాలిఫికేషన్ చేయమని చెప్పింది. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు 2 స్పందించనే లేదు, ఇంకో 2 ఇప్పటిదాకా విచారించనే లేదు.
ఇప్పటికి 6 మందిని విచారించారు, ఇంకో ఇద్దరు విచారించలేదు. ఇంకో ఇద్దరు కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇద్దరు అసలు విచారణకే అటెండ్ కాలేదు. సుప్రీంకోర్టు చెప్పిన లెక్క ప్రకారం అయితే వీళ్ళిద్దరి మీద ఆల్రెడీ వెయిట్ పడి ఉండాలి. ప్లస్ ఎవరైతే ఇంకా విచారణకు రాలేదో ఇంకా ఇద్దరు, వాళ్ళ మీద కూడా డిస్క్వాలిఫికేషన్ కావాలి. ఇప్పుడు ఒక పెద్ద తన్లాట, ఒక డైలమా ఇక్కడ. ఒక డైలమా ఏంటంటే వీళ్ళు ఇప్పటిదాకా ఆలోచించింది ఒక రకమైన ఆలోచన ఏంది, వీళ్ళు పార్టీ మారలేదు, 8 మంది పార్టీ మారలేదని చెప్పుదాం, ఇంకా మిగతా ఇద్దరు రాజీనామా చేస్తారు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ అక్కడ ఉప ఎన్నికలకు సిద్ధమైదాం, మిగతా 8 మంది మాత్రం మనం ఎలక్షన్స్కి పోకుండా కాపాడాలనేది వీళ్ళ ఏ ప్లాన్. వీళ్ళ ఏ ప్లాన్కు అక్కడ హైకోర్టు గండి కొట్టింది. హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు చెప్పింది చట్టం అందరికి సమానమే, అన్ని రాష్ట్రాలకు సమానమే, మన దేశమంతా ఒకటే చట్టం అమలవుతుంది. ఇప్పుడు ఏంది, వీళ్ళని కాపాడే ప్రయత్నం చేయాలా చేయకూడదా అనేది ఒక పెద్ద డైలమా. ఇప్పుడు ఒకవేళ స్పీకర్ వీళ్ళు పార్టీ మారలేదు, ఈ సాక్ష్యాలు నడవవు, సేమ్ అక్కర్లాగానే కలకత్తా స్పీకర్ లాగానే వీళ్ళు పార్టీ మారలేదు, వీళ్ళ దగ్గర ఉన్న ఈ పేపర్ కటింగ్లో లేకపోతే వీడియో క్లిప్లో ఇవి సాక్ష్యాలుగా నడవవు అని అన్నారు అనుకో ఒక మాట. అంటే వీళ్ళు మళ్ళీ ఆల్రెడీ సుప్రీంకోర్టుకు పోయినారు కదా బీఆర్ఎస్, రేపు సోమవారం నాడు హియరింగ్ ఉంది. స్పీకర్ మాకు ఇంకా టైం కావాలని వేసిన పిటిషన్ కూడా సుప్రీంకోర్టులోనే ఉంది. ఇది కరెక్ట్గా అన్ఎక్స్పెక్టెడ్ కాదు, ఇది ఒక యాదృచ్ఛికంగా వచ్చింది. సేమ్ మన రాష్ట్రంలో ఈ కేసు చర్చలో ఉండడం, మన రాష్ట్రంలో కరెక్ట్గా కేసు సుప్రీంకోర్టు ఓ డెడ్ లైన్ పెడితే డెడ్ లైన్ అయిపోవడం, కరెక్ట్గా ఆ డెడ్ లైన్ అయిపోయిన తర్వాత స్పీకర్ కోర్టుకు పోవడం, అదే టైంకు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అసలు స్పీకర్ పట్టించుకుంటలేడు అని స్పీకర్ మీదనే కోర్టు ధిక్కరణ కేసు, మీరు ఇచ్చిన తీర్పును స్పీకర్ పాటిస్తలేడని చెప్పేసి కోర్టు కూడా మీరే నిర్ణయం తీసుకోండి, స్పీకర్ నిర్ణయం తీసుకోండి చెప్పేసి పిటిషన్ వేయడం, ఇదంతా సోమవారానికి వాయిదా వేయడం సుప్రీంకోర్టు. అంతలోపలనే కలకత్తా కోర్టు ఒక ఎమ్మెల్యేని డిస్క్వాలిఫికేషన్ చేయడం, ఇదంతా ఒక సైమల్టేనియస్గా జరిగిపోయింది. ఇప్పుడు ఇలా టెన్షన్ అదే, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాపాడుతాడా, స్పీకర్ కాపాడుతాడా, వ్యవస్థ కాపాడుతుందా, గవర్నమెంట్ కాపాడుతుందా, ఎవరు కాపాడుతుందో తెలియదు. కానీ వీళ్ళు ఇంత జరిగిన తర్వాత కూడా మేము పార్టీ మారలేదు, మేము క్రాస్ ఎగ్జామినేషన్ జరిగిందంట, ఫిరాయింపులకు పాల్పడ్డ ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పార్టీ మారలేదని చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే బీఆర్ఎస్ న్యాయవాదులు వారి పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అన్ని ఆధారాలను చూపించారు. అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీని పొగడడం, ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జితో భేటీ కావడం, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నేతలతో భేటీకి సంబంధించిన ఆధారాలు చూపించారు. ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తమ అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశామని చెప్పుకొచ్చారు. మొన్ననే చెప్పిండు రేవంత్ రెడ్డి, వీళ్ళెవ్వరూ అభివృద్ధి కోసం రాలేదు, ఎవరు మమ్మల్ని ఆహ్వానించలేదని, బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పుకున్నారు. అయితే పార్టీ కార్యక్రమాలకు రాకపోవడం, శాసనసభ సమావేశాలకు శాసనసభ పక్ష అంటే ఎల్పీ మీటింగ్స్ హాజరు కాకపోవడం పైన సమాధానం చెప్పలేకపోయినారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఎమ్మెల్యే ముకుల్ రాయ్ టీఎంసీ పార్టీలో చేరి పిఎస్సీ చైర్మన్, ఇది ఇంపార్టెంట్ పాయింట్, సేమ్ అక్కడ ఇక్కడ డిటో కేస్. అక్కడ కూడా బీజేపీ నుంచి టీఎంసీకి వచ్చిన ఈ ముకుల్ రాయ్కి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇచ్చారు, అది ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాలి, కానీ వీళ్ళు ఇదిగు దొంగటనే మన దగ్గర గాంధీకి ఇచ్చారు. గాంధీ చేరిందేమో కాంగ్రెస్, కానీ వీళ్ళు ప్రతిపక్ష పార్టీకి ఇస్తున్నామని చెప్పి ఎల్పీ లీడర్ అంటే ఆ పార్టీకి సంబంధించిన లీడర్ కేసీఆర్తో చర్చించకుండా, కేసీఆర్ సంబంధం లేకుండా గోపికి ఇచ్చిర్రు. అక్కడ కూడా ఆ పార్టీ మారిన గోపి కాదు గాంధీకి ఇచ్చిర్రు, అక్కడ కూడా పార్టీ మారిన ముకుల్ రాయ్కి ఇచ్చిర్రు. సేమ్ టు సేమ్ కేస్. కలకత్తాలో ఏం జరిగిందో ఇప్పటిదాకా సినిమా సేమ్ జరిగింది, క్లైమాక్స్ మాత్రమే మన దగ్గర జరగలే, అక్కడ క్లైమాక్స్ కూడా జరిగిపోయింది. ఇప్పుడు వీళ్ళంతా ఫుల్ టెన్షన్లో ఉన్నారు, ఏం చేయాలో తెలియదు, పార్టీలో ఉన్నారని చెప్తున్నారు, ఆధారాలు ఇచ్చిర్రు. ఒకవేళ స్పీకర్ వీళ్ళు పార్టీలనే ఉన్నారు, బీఆర్ఎస్నే ఉన్నారు, మీ దగ్గర ఉన్న ఆధారాలు సరిపోవు అంటే నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఆల్రెడీ రేపు సోమవారం నాడు ఏం విచారణ ఉంటుందో తెలియదు, రేపు మళ్ళీ సేమ్ ఆధారాలు 503 పేజీల ఆధారాలు సుప్రీంకోర్టులో ఉన్నాయి, స్పీకర్ దగ్గర ఉన్నాయి. ఈ ఆధారాలు చెల్లకపోతే సేమ్ అక్కడ స్పీకర్ లాగానే రిజెక్ట్ చేస్తే సేమ్ మళ్ళీ కోర్టులు ఉంటాయి ఇక్కడ. ఒకవేళ వీళ్ళ మీద వెయిట్ వేస్తేనేమో వెయిట్ వేయాలి, ఇక్కడ టైం కూడా లేదు, నెక్ మూమెంట్ వచ్చింది, ఇంకా కొద్ది కాలం పొడిగిద్దాం అనేది వీళ్ళ ప్లాన్ లాగా కనిపిస్తుంది. ఈ ప్లాన్కు ఆల్రెడీ అక్కడ హైకోర్టు ఇచ్చిన షాక్తోన కొంత డైలమాలు ఉన్నది వీళ్ళలో, ఏం చేద్దాం ఇప్పుడు, కోర్టు అసలు మాకు సంబంధమే లేదు, కోర్టు వేరు మేము వేరు, మా అధికారంలో కోర్టు ఎట్లా పెడుతుంది, ఇట్లాంటివే మొత్తం చర్చలు జరిగినాయి. అక్కడ కూడా కలకత్తాలో కూడా అట్లే జరిగినాయి, ఇక్కడ కూడా అవన్నీ జరిగినాయి, క్లైమాక్స్ మాత్రమే మిగిలింది. ఈ క్లైమాక్స్ ఎట్లా ఉంటుంది అనేది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ వీళ్ళు అనుకున్న ప్లాన్ ఏ ప్లాన్, బి ప్లాన్, సి ప్లాన్ మొత్తం అక్కడ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుతోన ఒక ఎమ్మెల్యేని డిస్క్వాలిఫికేషన్ చేయడంతోన అవన్నీ 3 ప్లాన్లు పోయినాయి. ఇప్పుడు 4వ ప్లాన్ ఏముందో తెలియదు వాళ్ళ దగ్గర. ఇంకా కోర్టు ఏం చెప్తుందో కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. కోర్టు రేపు సోమవారం నాడు, ఇంకా టైం లేదు, సోమవారం నాడు రేపే సోమవారం నాడు దీని మీద వ్యవహారం ఏదో ఒకటి తేలబోతుంది. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు గజగజ వణుకుతున్నారు. దీనిలో రేవంత్ రెడ్డికి ఏం పోదు, స్పీకర్కి ఏం పోదు, వీళ్ళకే పోతుంది. అందరు గెలిచే అవకాశాలు అయితే ఉండవు కదా, ఖచ్చితంగా మాజీలు అయ్యే అవకాశం ఉంటుంది. అసలు టికెట్ ఇస్తారో ఎవరు కూడా తెలియదు.
ఒక డైలమా వాతావరణం అయితే కనిపిస్తుంది ఈ విషయంలో. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.